నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లో ఉన్న కూరగాయలతో కిచిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉండే ఈ రైస్ని లంచ్ బాక్స్లోకి, అలాగే టిఫిన్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా నెయ్యి వేసి ఇంట్లో ఉన్న కూరగాయలతో ఈ రైస్ని ప్రిపేర్ చేసుకున్నామంటే కడుపు నిండా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కిచిడిని మనం రైతాతో కానీ పెరుగుతో కానీ తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో మీరు వీడియో పూర్తిగా చూడండి. ఓకే అండి, కిచిడి కోసం నేను ఇంట్లో ఉన్న మసాలాలు తీసుకున్నాను. అన్నీ 1-2 తీసుకోండి. అలాగే కూరగాయలు కొద్దిగా 1-2 తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోండి. కొద్దిగా గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా తీసుకోండి. కిచిడి కావాల్సిన రైస్ని బాస్మతి రైస్ అయినా పర్లేదు, ఇలా నార్మల్ రైస్ అయినా పర్లేదండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకొని రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పావు గంట నానబెట్టాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక వెడల్పాటిది ప్యాన్ కానీ అలాగే ఒక గిన్నె కానీ పెట్టుకొని ఈ మసాలా దినుసులు మొత్తం వేసేయండి. ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేయండి. వేసి ఇవి దోరగా ఫ్రై చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి. వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెయ్యి వేసి కానీ చేసుకోవచ్చండి, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ నేను గిన్నెలో చేస్తున్నాను. మీరు కుక్కర్లో చేసుకోవాలంటే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, అలాగే ఆలు వేసి ఇవి సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి సాఫ్ట్గా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఫ్రై అవుతే మనము ఇందులో రైస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చివాసన పోయి ఇలా సాఫ్ట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం 1 స్పూన్ సాల్ట్ వేయండి. తర్వాత అన్నం ఉడికేటప్పుడు మనం టేస్ట్ చూసి తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసి ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. కలుపుకొని ఇందులో మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 3 గ్లాసులు వాటర్ వేయండి. 3 గ్లాసులు అయితే సరిపోతుందండి. 15 మినిట్స్ వరకు నానాయి కదా బియ్యము, 3 గ్లాసులు అయితే సరిపోతుంది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి అన్నం ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇలా మధ్యలో ఒకసారి తీసి ఒకసారి కలుపుకోండి. మనకి రైస్ చాలా చక్కగా ఉడుకుతుందండి. మూత పెట్టేసి 15 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఓకే అండి, 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, అన్నం చాలా బాగా అయ్యిందండి. ఇలా మనం 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేసి 1 నిమిషం మూత పెట్టి ఉంచండి. దమ్ముకు వేసినట్టండి. 1 నిమిషం ఉంచేసి మూత తీస్తే చాలా టేస్టీగా కమ్మటి వాసన, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రైస్ మనం బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.